వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ పట్టపగలే ఇంట్లో బంగారం నగదు ఎత్తుకెళ్లిన దొంగలు అరిస్తే ఉరివేసి చంపుతానని బెదిరించి దోసుకెళ్లిన దుండగులు తన తండ్రి చదువుకున్న పాఠశాలకు బీర్వాలను బహుకరించిన ఆర్యన్ రావు 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు కేసీఆర్ ప్రభుత్వం రామగుండంను బొందలగడ్డగా మార్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గొలివాడ వనదేవతల జాతరకు సర్వం సిద్ధం ప్లాస్టిక్ రహిత జాతరను కొనసాగించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం గౌలిగూడలో పట్టపగలు చోరీ జరిగింది ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను కాళ్లు చేతులు కట్టేసి కత్తితో దాడి చేసి బెదిరించారు గట్టిగా అరిస్తే ఉరివేసి చంపుతామని ఫ్యాన్ కొండీకి చీర కట్టి బెదిరించి 1 తులం బంగారం 50,000 నగదును దొంగలు ఎత్తుకెళ్లారు బట్టలు ఇస్తిరి చేసే సమయంలో గుర్తు తెలియని 3 వ్యక్తులు ఇంట్లో చొరబడి తలుపులు మూసేసి ఘాతుకానికి పాల్పడినట్లు బాధితురాలు గౌసియా తెలిపింది సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరించి కేసుపై దర్యాప్తు చేపట్టారు तुम हाथा न खुला होगा वो सोने का नहीं तीनों थे फिर तुम चीखा नहीं मारे मुंह को हाथ रख दिए थे चीखा मारने नहीं आया 15-20 मिनट थे दरवाजा लगा दिया पूरा हाँ। फिर आप चीखा मारे बाहर निकल गए मोरो भाई उठाए थे कि इसमें 2 बड़े चीखा मारी थी मैं 2 चीखा मारने के बाद ही चुनो चले गए जाने के बाद फिर मैं और 2-3 चीखा जोर से मारी तो न आए भाग के कहीं पे आए थे वो लोग यहाँ आए कि नहीं देखा अंदर स्त्री कर एक आग पे बैठ गया था आवाज नहीं कर सब डाल के दबा दिया दोनों उधर रूम में गए अंदर क्या करेंगे फिर वो रस्सी के बने वो लोग उन दोनों आए आवाज कर पुकारा करे तो डाल देते बोल के अटका के 2 हाथा बन के मुंह को बन के चले गए मैं ऐसा तैसा वो मुंह का निकाल के उनको आवाज कर वो ऊपर किसको लटका रहे थे वो लोग इनको लटका दी आए तक भी मैं वहीं से लटके हुई రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనికల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సురభి ఆర్యన్ రావు బీర్వాలను బహుకరించారు తన తాత అమ్మ సురభి సరస్వతి రాజగోపాల్ రావుల జ్ఞాపకార్థం 20,000 విలువ చేసే బీర్వాలను అందజేశారు తన తండ్రి చదివిన పాఠశాలకు వారి తాత అమ్మకు గుర్తుగా ఈ బహుమతిని ఇచ్చారు 10వ తరగతి ఫలితాల్లో మొదటి 3 స్థానాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొదటి బహుమతిగా 5,000 రెండవ బహుమతిగా 3,000 తృతీయ బహుమతిగా 2,000 అందజేస్తానని తెలియజేశారు వెంటనే 10,000 చెక్కును పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజ్ కుమార్ కు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో పోటీతత్వం పెంచాలనే ఉద్దేశంతో మా తండ్రి కోరిక మేరకు బహుమతులు ఇస్తున్నామని తెలిపారు ఆర్యన్ రావు తండ్రి సురభి రంగారావు మాట్లాడుతూ గ్రామీణ పేద విద్యార్థుల్లో పోటీతత్వాన్ని అలవర్చుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ మాజీ సర్పంచ్ గుర్రం వెంకటేశ్వరి ఎంపీటీసీ రామచంద్రారెడ్డి మాజీ ఎస్ఎంసీ చైర్మన్ కస్తూరి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా రాజా
సార్ ఉన్నా స్టాప్ ఉన్నా ఓకే ఆర్యన్ రావు గారు మన పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు కనబరిచినటువంటి ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలకి క్యాష్ ప్రైజ్ ని అనౌన్స్ చేశారు. ఈ రోజే హ్యాండ్ ఓవర్ చేస్తానన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చే సంవత్సరం కూడా కంటిన్యూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు 9th వాళ్ళలో అంటే పాఠశాలకు కావాల్సిన ఫెసిలిటీస్ చాలా అవసరం ఉంటుంటాయి. వీటికి మన గ్రామ ప్రముఖులు, విద్యార్థికులు, పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఉంటే పాఠశాలలకి సహకారాలు అందించాల్సిందిగా కోరుచున్నాము. అందులో ఆ కోరికల మేరకే చాలామంది ముందుకు వస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడిప్పుడు ఇచ్చినటువంటి మనకి 2 బీరువాలు డొనేట్ చేసినటువంటి సురభి ఆర్యన్ రావు గారికి, వారి నాన్న శ్రీ రంగారావు గారికి ధన్యవాదాలు. ఇవే కాకుండా గతంలో కూడా దీనికి పనిచేసేది పూర్వం నుండి చాలా ఉన్నప్పటికీ ఒక ప్రింటర్ ఇచ్చినటువంటి సురభి రామారావు గారు ఉన్నారు. అతను అందుబాటులో లేడు కానీ వారు ఇచ్చారు. తర్వాత మన్సూన్ రావు గారు వాటర్ ట్యాంక్ అంటే వాటర్ ఫిల్టర్ ఇచ్చారు, పెద్దది పిల్లలకు అని. వీటితో పాటు ఒక 29 ఇంచెస్ టీవీ కూడా బహుకరించారు. వీళ్ళందరికీ కూడా పాఠశాల తరఫున, విద్యార్థుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాకు ఇంకా పిల్లలకి ప్రజెంటేషన్ ఇవ్వడం, టాప్ వచ్చిన వాళ్ళని ప్రోత్సహించడం చేస్తుంటే చాలా కృతజ్ఞతలు. ఇది ప్రతి సంవత్సరం కూడా కొనసాగుతుందంటే మాకు ఇంకా సంతోషం. ఇది పిల్లలకు ఎంతో ఉపయోగం కూడా. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రం రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్ బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు ముస్తఫాకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ముస్తఫాను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువకులు పిట్లం మండలానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఖజానాను పూర్తిగా ఖాళీ చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్ ఠాకూర్ ఆరోపించారు.
గత ప్రభుత్వం రామగుండంను బొందలగడ్డగా మార్చిందని, పారిశ్రామిక ప్రాంతంలోని కర్మాగారాల నుండి వెలువడే దుమ్ము పొగలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ప్రత్యేక నిధులు తెప్పించి రామగుండం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. రామగుండంలో నూతనంగా విద్యుత్ కర్మాగారాలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలియజేశారు. మీడియా వ్యక్తులందరికీ కూడా నమస్కారం. మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీ అందరి సహకారం సింగరేణి ద్వారా చేసేటువంటి కార్యక్రమం జిఎం గారు అవసరం ఉంటే అధికారులు లేకుంటే సీఎం డెప్యూటీ గారు కూడా ఒకసారి విజిట్ చేయమని చెప్తా ఉన్నాం. దాంట్లో అప్పుడు నాకంటే మీరే ఎక్కువ దాన్ని అంటారు కాబట్టి మీరే మాట్లాడుతున్నారు. సో ఇది చేసినటువంటి ఈ 2 నెలల కాల పరిమితిలో చెప్పినా ఇప్పుడు 5 శాంక్షన్ అయినాయి. ఈ రోజు నిన్న మాట్లాడడం, ఈ రోజు ఇచ్చినారు. అవి 5 కాదు ఇంకెక్కువ కావాలన్నాం. 5 కొన్ని రూరల్ పెట్టి ఇక్కడ కూడా 4-5 ఇచ్చినారు. అవన్నీ అనుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంని మొత్తం ఖజానా ఖాళీ చేసి 6,70,000 కోట్లు అప్పు చేసిపోయారు గత ప్రభుత్వం. మనకు ఉన్నటువంటి నిధులకు అంటే మళ్ళీ నిధులు నింపడానికి కూడా అవకాశం లేకుండా చిల్లులు చేసిపోయారు. ఈ ప్రభుత్వం ఆ కుండకి ఇప్పుడు పూర్తిగా రిపేర్ చేసింది, దాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తాం. ఇక ముందు నుంచి ఏసీఎస్ఆర్ వచ్చినా కూడా ఏవైతే ఎఫెక్టెడ్ విలేజ్, అడాప్టెడ్ డివిజన్స్ ఉంటాయో ఆ ప్రాంతాల్లో ముందుగా పెట్టాలి. తర్వాత మిగులు భూములు ఉంటే మీ ఇష్టమైన కాడికి పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వారు కూడా దానికి అంగీకారం తెలిపారని చెప్పి మరి పాజిటివ్ గా రెస్పాండ్ అయినారు. ఈ నగరాన్ని బొందలగడ్డ చేయడానికి తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కంకణం కట్టుకొని నడి ఊర్లో ఓపెన్ కాస్ట్ చేసి, అంతకుముందు ఊరు పక్కన ఇంకొక ఊర్లో అటుదిక్కు 2 ఓపెన్ కాస్ట్ చేసి, అండర్ గ్రౌండ్ ఉన్నప్పుడు అనేక మంది ఉద్యోగులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉద్యోగులు ఇతర ప్రాంతాల తల్లి వేరేటట్టు చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి దక్కింది. ఈరోజు నడి ఊర్లో ఓపెన్ కాస్ట్ రావడం వల్ల ప్రతి 10 ఇంట్లకు ఒక పెరాలసిస్ పేషెంట్, హైపర్ టెన్షన్, గుండె సంబంధించిన వ్యాధులు, రకరకాల మెడికల్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నటువంటి అంశం మనం ఈరోజు చూస్తాం. ఎక్కడైతే ఇసుక ట్రాక్టర్లు నడుస్తాయో దానిపైన ఈ రోజు కూడా పోలీస్ అధికారులు, ఈఎండి అందరితో మాట్లాడి మళ్ళీ చెప్తాను, ఇసుక దోపిడీని ఆపడానికి మీరు అందరూ కూడా సహకరించండి. ఈరోజు అంతర్గాంలో నడుస్తుంది, అంతర్గాం బంద్ చేస్తే లింగాపూర్ నుండి నడుస్తుంది, లింగాపూర్ బంద్ చేస్తే రామగుండం నియోజకవర్గం గొలివాడ వనదేవతలు సమ్మక్క సారాలమ్మ జాతరకు సర్వం సిద్ధమైందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ తెలియజేశారు. భక్తులు సమన్వయం పాటించి అధికారులకు సహకరించాలని, ప్లాస్టిక్ రహిత జాతరను కొనసాగించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అంతర్గాం మండలం గోలివాడ సమ్మక్క సారాలమ్మ జాతర ఏర్పాట్లకు ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. భక్తుల భద్రత దృష్ట్యా జాతర ప్రాంగణం మొత్తం నిఘా నీడలో పోలీసుల పర్యవేక్షణలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దుర్గం విజయ, జెడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, ఈవో రాజ్ కుమార్, చైర్మన్ పెండ్రు హనుమంత్ రెడ్డి, చెన్న విష్ణు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సమ్మక్క సారక్కల ఉత్సవాల సందర్భంగా గౌరవ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, అదేవిధంగా నిర్వాహక అధ్యక్షులు మరి వారి ఆధ్వర్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కనివిని రీతిలో బ్రహ్మాండంగా ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. అనేక పరిహారాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ పూర్తిగా నిర్మానుష్యంగా ఎలాంటి వసతులు ఏర్పాటు చేయలేదు. కానీ ఈసారి మేము ఎన్టీపీసీ సౌజన్యంతో అదే మాదిరి ప్రభుత్వ సహకారంతో అన్ని రకాల డిపార్ట్మెంట్ సహకరిస్తూ మరి హనుమంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తూ ఉన్నారు, మంచి లేఅవుట్, రోడ్స్, గోదావరిలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు, లక్షల మంది వచ్చేటువంటి యాత్రికులకు, భక్తులకు అన్ని రకాల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా. తెలంగాణలో ఇంకా రజాకాల్ర పాలన కొనసాగుతూనే ఉందని, మోడీ అభివృద్ధి చేసిన జాతీయ రహదారులపైనే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పాదయాత్రలు చేపడుతున్నారని అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ అన్నారు. విజయ సంకల్పం బస్సు యాత్రలో భాగంగా బైంసా పట్టణంలోని స్థానిక ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేయలేకపోతుందని, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఊసే లేదని అన్నారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతుందని, ప్రధాని మోడీ మాత్రం పక్కాగా హామీలను నెరవేర్చే వ్యక్తిని కొనియాడారు. ఈ సభలో మణిపూర్ మంత్రి సుసింద్రి, జాతీయ ఓబీసీ నాయకులు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, బీజేపీ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, పాయల్ శంకర్, హరీష్ పాల్వాయి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ నాయకుడు ఇప్పుడు तेलंगाना में उन्होंने राहुल गांधी, प्रियंका गांधी में बोलना शुरू किया कि हमारा ये गारंटी है और हम गारंटी पूरा करेगा। भाई और बहनों, कुछ भी काम नहीं हुआ। आज आप बोल सकता है क्या हमारा जो विडो पेंशन था, कांग्रेस बोला था 4,000 रुपया होगा, हुआ क्या? वृद्ध पेंशन उन्होंने बोला था 4,000 रुपया होगा, हुआ क्या? आप अभी राहुल गांधी आने से आप पूछिएगा उनको झूठ बोलने का ट्यूशन तुम कहां से लिया था, उनको ये पूछता। अभी असम में था राहुल गांधी को मैं टाइप करके उनको भेज दिया हूं कि बेटा चलो जल्दी, यहाँ तुम्हारा झूठ नहीं चलेगा। और मेरा विश्वास है तेलंगाना में भी एमपी इलेक्शन में उनका झूठ नहीं चलेगा। तेलंगाना का लोग प्रधानमंत्री हमारे नरेंद्र मोदी जी को ही जिताएगा, ये मेरा विश्वास है। भाइयों और बहनों, आज आप लोग देख सकता है कि कांग्रेस का जो पॉलिटिक्स है, कांग्रेस का पॉलिटिक्स हिंदू के लिए नहीं है। आज अयोध्या में राम मंदिर बनता है, कांग्रेस को बुलाया जाता है कि आप लोग आइए, ये मंदिर का उद्घाटन है, कोई पॉलिटिकल पार्टी का मीटिंग नहीं है, आप भी आइए, आप भी शामिल होइए। लेकिन सोनिया गांधी ने भी वहां नहीं किया, राहुल गांधी भी नहीं किया, खड़गे जी भी नहीं किया, कोई वहां नहीं किया। क्यों नहीं किया? क्या हिंदू से तुम्हारा मोहब्बत नहीं है? क्या तुम्हारा हिंदू से पॉलिटिक्स नहीं है? हमेशा के राजाकार और बाबर का साथी तुम रहेगा? अरे समझ लो, ये देश राजाकार और बाबर का साथ नहीं रहेगा, ये देश राम और कृष्ण का साथ रहेगा। ये कांग्रेस लोग आप समझ लो। बुलेटिन मुगिंचे मुंदु हेडलाइन्स मरोकसारी। పట్టపగలే ఇంట్లో బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు, అరిస్తే ఉరివేసి చంపుతానని బెదిరించి దోసుకెళ్లిన దుండగులు. తన తండ్రి చదువుకున్న పాఠశాలకు బీరువాలను బహుకరించిన ఆర్యన్ రావు. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు. కేసీఆర్ ప్రభుత్వం రామగుండంను బొందలగడ్డగా మార్చింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గొలివాడ వనదేవతల జాతరకు సర్వం సిద్ధం. ప్లాస్టిక్ రహిత జాతరను కొనసాగించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.